హాయ్ హలో అందరికి నమస్తే. ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంతో కోర్టుల్లో కేసులు వేస్తే పిటిషన్లు వేస్తే ఏ రకంగా ఉంటుందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్లో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పే అతిపెద్ద ఎగ్జాంపుల్. సిబిఐ కూడా కొంతమంది చేత ప్రేరేపితం అవుతూ కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్ గారికి సంబంధించి జగన్ గారు లండన్ టూర్ తన పెద్ద కూతురు చూడడానికి అని చెప్పి వైఎస్ భారతి గారితో కలిసి మరి బెయిల్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ మరి 10 రోజుల టూర్కు వెళ్ళినటువంటి క్రమంలో సిబిఐ అటు ప్రయాణం అవ్వగానే వెళ్ళగానే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ వేయగానే ఇంకా కొంతమందికి ఏమంటారు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇక ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెట్టేసినారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడంట, జగన్మోహన్ రెడ్డి పారిపోయిన దొంగ, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం రంగం సిద్ధం చేస్తున్న సిబిఐ, లండన్కి ప్రయాణమైన సిబిఐ, ఇక బెయిల్ రద్దు అయితే ఇంకా అరెస్టు కటకటాలు లెక్క పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి లండన్కి ఎందుకు వెళ్ళాడో రహస్యం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ఇట్లా 1 కాదు 2 కాదు ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెట్టిన పరిస్థితి. వాస్తవం ఏంటి, అసలు నిబంధనలు ఉల్లంఘించాడా లేదా అనే పాయింట్ తెలుసుకోవాలి కదా. ఏం నిబంధనలు ఉన్నాయి, ఏం జరిగిందని తెలుసుకోకుండా మనం కూర్చుని ఇక్కడ ఏసీలో కూర్చొని చెప్తే అందరూ వినేస్తారని చెప్పి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చంపపెట్టులాగా తీర్పిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళేటప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము ఆ నిబంధనలు ఉల్లంఘించారని సిబిఐ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. ఏం ఉల్లంఘించారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు డాక్యుమెంట్స్ సమర్పించడం కానీ ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ, గతంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ వేరు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ వేరు. కాబట్టి ఇది ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి బెయిల్ రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఇక ఎప్పుడు కూడా అనుమతులు ఇవ్వకూడదు అనేది వీళ్ళ యొక్క పాయింట్, సిబిఐ యొక్క పాయింట్. ఓకే, మరి ఈ అంశానికి సంబంధించి జగన్ గారి తరఫు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి నెంబరు ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబరు వేరే అయి ఉండొచ్చు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఫోనే వాడరు, ఫోన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినంత మాత్రాన మీ రూల్ ప్రకారం మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాడా లేదా? మీకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబరు మీరు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉందా లేదా? జగన్ గారు అందుబాటులో ఉన్నారా లేదా? అయినా కూడా దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ అన్ని టెక్నికల్గా అన్నీ కూడా వీళ్ళకి తెలుసు, ఎక్కడ ఉంటారు, ఏం జరుగుతుంది, వాళ్ళ లొకేషన్ అంటే అన్నీ తెలుసు. తెలిసినా కూడా మరి ఈ నెంబర్ కాకుండా పాత నెంబర్ ఇచ్చారా, పాత నెంబర్కు ఫోన్ చేసి ఆ నెంబర్ కలవట్లేదు, చేసి ఎత్తట్లేదు, సిగ్నల్స్ లేవంటే ఎట్లా? కాబట్టి కోర్టులో ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ పనిచేస్తుందా లేదా, అందుబాటులో ఉన్నా లేదా పాయింట్. అందుబాటులో ఉన్నారు. ఇక్కడ బెయిల్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినట్టు? ఈ వాదన విన్న తర్వాత కోర్టు కూడా జగన్ గారి తరపు న్యాయవాదులతో ఏకీభవించింది. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఫోన్ ఉంటుంది, ఉండకపోవచ్చు, ఆయన కొనొచ్చు కొనకపోవచ్చు, ఆయన వ్యక్తిగత విషయం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఫోన్ కొనుక్కోలేదు, నువ్వు సొంత ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి కదా అని అడగడానికి రైట్స్ లేవు. ఆయన ఇష్టం, అది ఆయన వ్యక్తిగత జీవితం. కోర్టు అదే భావించింది. కాబట్టి ఆయన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు అందుబాటులో ఉండడానికి, మీతో మీరు మాట్లాడడానికి, మీరు ఫోన్ చేసి స్పందించడానికి ఒక నెంబర్ ఉందా లేదా? అన్ని రకాలుగా నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా అన్ని పాటిస్తూనే జగన్ గారు లండన్ టూర్ పోవడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ కోర్టు భావించింది కాబట్టి ఏదైతే సిబిఐ పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. మరి ఇప్పుడు డిస్మిస్ చేసింది కదా, మరి ఎన్ని రోజులు అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా తప్పైందని ఒప్పుకుంటారా? ఒప్పుకోగల దమ్ము ధైర్యం ఉందా? అబద్ధపు ప్రచారాలు చేసాం కదని చెప్పగలరా? ఇక్కడ ప్రతిదీ కూడా జగన్ గారికి సంబంధించి భూతద్దంలో పెట్టి చూసినట్టుగానే కనిపిస్తూ ఉంది. కూతుర్లను చూడడానికి పోతే కూడా దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా తప్పుపడుతూ దేని దగ్గరకు పోయాడని చెప్పి లోకేష్ మాట్లాడతారు. గతంలో మాట్లాడారు కదా లండన్ పోతే. ఇప్పుడేమో మంత్రులు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, లండన్ మందులు కొనుక్కోవడానికి పోయాడని చెప్పి కామెంట్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి నిబంధనలు ఉల్లంఘించి ఉంటే కనుక ఈ రకంగా ఉల్లంఘించాడు, ఇది తప్పు అని చెప్పి ఎవిడెన్స్ ఉంటే కనుక ప్రజలకు చూపించవచ్చు, చెప్పొచ్చు. న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మోసం చేస్తున్నారని చెప్పొచ్చు. అందులో తప్పులేదు, దానికి ఏ అబ్జెక్షన్ లేదు, ఎవరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయరు. కానీ ఒక నిజాన్ని అబద్ధాలుగా చిత్రీకరించి కాలయాపన చేస్తూ మీ వైఫల్యాలను డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ రకంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో వీళ్ళు ఏదైతే కలలుగా అన్నారో అరెస్ట్ అవుతాడు, బెయిల్ రద్దు అవుతుంది, ఇక విదేశీ టూర్లు ఉండవని ఏదైతే అన్నారో అవి ఏవి కూడా జరగవు. యథావిధిగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నిబంధనల ప్రకారం వెళ్ళొచ్చు, ఇక పర్యటనలు చేసుకోవచ్చు. ఈ బెయిల్ రద్దు అవ్వడాలు కానీ ఇవే ఉండవు. ఏదంటే వీళ్ళు సునకానందం పొందడానికి కొంచెం 10 రోజులు కోర్టులో కేసు నడిచిన రోజులు కొంచెం ఆనందం పొందింటారు.
పోయింటే బాగుండే రద్దు అయింటే బాగుండే అని కలలు కానీ వింటారు. ఆ కలలైనాయి. ఆ కలలయ్యేసరికి ఇప్పుడు ఏం చేయక గిలగిల కొట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈ గిలగిలలు కొట్టుకునే పరిస్థితి రాదు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.